హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను చూపిస్తున్న కర్రీ పాలక్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండి. చూడండి ఎలా ఉందో, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. దీనికోసం నేనైతే 2 కట్టల వరకు పాలకూర, అలాగే 200 గ్రామ్స్ పన్నీరు, పచ్చిమిర్చి, జీడిపప్పు అన్నీ తీసుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, జీడిపప్పు ఇవన్నీ వేసి వేగించుకోవాలండి. ఆ తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా వేసి వేగించుకోవాలి. ఆ తర్వాత నీట్గా కడిగేసి పెట్టుకున్న పాలకూర అయితే వేసుకోవాలండి. చూడండి, ఇలాగా పాలకూర అయితే వేసుకోవాలి. ఇదంతా బాగా వేగి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. చూసారు కదా, ఇది ఇలాగ మెత్తబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తరువాత మనం పన్నీర్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలండి. చూడండి, ఇలాగా పన్నీర్ మనకి ఎంత సైజు కావలిస్తే అంత సైజులో పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇది బాగా చల్లారింది కదా. ఇప్పుడు మనము మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది కొంచెం వేడైన తర్వాత దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఒక ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇదంతా బాగా కలుపుకొని వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లో మరికొన్ని జీడిపప్పు అయితే వేసుకోవాలండి. ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఇంక ఇదంతా బాగా వేగించుకోవాలండి. అలాగే దీంట్లో నేనైతే ఒక బిర్యానీ ఆకు అయితే వేసుకున్నాను ఫ్లేవర్ కోసం. అలాగే ఇవి వేగిన తర్వాత కొన్ని గ్రీన్ పీస్ అయితే వేసుకున్నానండి. ఇప్పుడైతే మనకి ఫ్రెష్గా దొరకవు కదా, ఫ్రోజన్ గ్రీన్ పీసే వేసుకున్నాను. ఇవి కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ అయితే వేసుకోవాలండి. నేనైతే పన్నీర్ వేరేగా వేయించను, ఇంకా కర్రీలోనే వేస్తాను. అలాగే ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇంకా ఇవి కూడా పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఇలాగ క్యాప్సికమ్ అన్నీ కట్ చేసుకొని క్యాప్సికమ్ కూడా అందులో వేసుకోవాలండి. చూడండి, చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా ఉంది. అలాగే దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ కొంచెం తగ్గిస్తూ అడుగు పట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే దీంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. కొంచెం తక్కువగా వేసుకుంటే మంచిది. మనకి పన్నీర్లోని మంచి ప్రోటీన్స్, కాల్షియము, B12 ఇలాంటివన్నీ ఉంటాయి కదా అండి. అలాగే పాలకూరలో కూడా ఐరన్, కే విటమిన్, ఫోలేట్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి. అలాగే రెడ్ క్యాప్సికంలో కూడా విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి 3 కలిపి కర్రీ చేసుకుంటే చాలా మంచిది హెల్త్కి కూడా. అలాగే దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇవి కూడా వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మసాలా అంతా పట్టేటట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పాలకూర, ఆ గ్రేవీ అంతా ఇందులో వేసేసుకోవాలి. చూడండి, మనకి ఇలా థిక్గా వస్తుంది. ఇందులో పాలకూర కూడా మనం వేగించి గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఎక్కువ టైము వేగనవసరం లేదండి. చూడండి, ఇలాగ అంతా బాగా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. కాసేపు అయితే ఉడికించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇంకా వీటిని కాసేపు అయితే ఉడికించుకోవాలండి.
2-3 మినిట్స్ అయిన తర్వాత దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి అందులో వేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా వేసుకున్నాను. అలాగే దీంట్లో కసూరి మేతి కూడా వేసుకున్నానండి. అలాగే దీంట్లో సాల్ట్ కూడా కొంచెం తక్కువగా అనిపించింది కాబట్టి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. మనం ఇందులో టొమాటో అవి వేయం కాబట్టి పులుపది ఉండదు కదా, అందుకని నేనైతే కొంచెం మ్యాంగో పౌడర్ అయితే వేసుకున్నాను. అలాగే ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే మనకి పాలక్ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మాత్రం ట్రై చేయండి. ఇది రోటీలోకి కానీ పుల్కాలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతా చూసి కామెంట్ చేసి కొంచెం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.